హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ చేసిన 'పరదా' మూవీ డైరెక్టెడ్ బై ప్రవీణ్ కండ్రేగొల. ఈ 'పరదా' ఎలా ఉందంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇంట్రెస్ట్ లేకుండా బద్ధకంతో మూవీ స్టార్ట్ చేశా. బట్ మూవీకైతే చాలా కనెక్ట్ అయ్యా. టైటిల్ 'పరదా' అని పెట్టారు. బట్ ట్యాగ్‌లైన్ 'లైఫ్ ఆఫ్ సుబ్బమ్మ' అని పెట్టాల్సింది. ఈ సుబ్బమ్మ లైఫు అనుపమకి ఒక్కటే కాదు, ప్రతి అమ్మాయికి కనెక్ట్ అయ్యేలా ఉంటది. ప్రవీణ్ కండ్రేగుల గారు ఇంతకుముందు సినిమా బండి, 'శుభం' మూవీస్ తీశారు. బట్ నేనవి చూడలేదు. కుదిరితే ఇప్పుడు చూస్తా. బేసిక్‌గా డైరెక్టర్స్ కొంతమంది కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌లు, నరకడాలు, కొరకడాలు ఇలాంటి సినిమాలు తీస్తుంటారు. బట్ కొంతమంది మాత్రం ప్రజల్ని అవేర్‌నెస్ చేయడానికి సినిమాలు తీస్తుంటారు. ఈ 'పరద' గూడా ఈ టైప్ సినిమానే. డైరెక్టర్ ఇందులో తీసుకున్న పాయింటు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ కాదు, అంతకు మించి స్త్రీ ఎక్కడ ఉంటే అక్కడికి కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది. స్త్రీ ఎంపవర్‌మెంటు, స్త్రీ స్వేచ్ఛ, ఆచారాలతో అణకదొక్కబడిన అమ్మాయిల కష్టాలు ఇలాంటివన్నీ ఈ మూవీలో డిస్కస్ చేశారు. ప్లాట్ ఏంటంటే, అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఆచారం. ఆచారం ఏంటంటే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయిలు ఫేస్ చూపించకూడదు. ఫేస్ చూపిస్తే ఆ ఊరిలో పిల్లలు ఎవ్వరికీ పుట్టరు. పిల్లలు పుట్టాలంటే ఫేస్ చూపించిన అమ్మాయిని బలివ్వాలి. ఇది కాన్సెప్ట్. ఇలాంటి ఆచారాలు బేసిక్‌గా అప్పుడెప్పుడో స్వాతంత్ర్యానికి ముందు జరిగుంటాయి. బట్ మూవీలో ఇది ప్రెజెంట్ జరిగినట్టు ఉంటది. అక్కడ జనాలు స్మార్ట్ ఫోన్ వాడుతుంటారు. బట్ సిగ్నల్ ఉండదు. చూసే మనకు గూడా ఈ రోజుల్లో ఇలాంటి ఆచారాలేంటి అనే థాట్ గూడా రావచ్చు. బట్ దిమ్మ తిరిగే ఆచారాలు బయట చాలా ఉంటాయి. మూవీకి మెయిన్ కాన్సెప్ట్ అయిన ఆచారంలోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక చిన్న బొమ్మల కథలతో చెప్పేస్తారు. అది మిస్ అయితే సినిమా అర్థం గాదు. ముఖ్యంగా సుబ్బమ్మ బాధ అస్సలు అర్థం గాదు. సో, అది కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ సినిమాలో బాగా నచ్చింది సుబ్బమ్మ జర్నీ అండి. బావిలో ఉన్న కప్ప బయటకు వచ్చి ఫ్రీడమ్ పొందినట్టు, పంజరంలో ఉన్న చిలక బయటకు వచ్చి ఎగిరినట్టు, సుబ్బు పరదా తీయటం, ఆచారంలో రూల్స్‌ని బ్రేక్ చేయటం బావుంది. అలాగే డైలాగ్స్ చాలా బావున్నాయి. సాంగ్స్ గాని, వాళ్ళ లిరిక్స్ గాని సూపర్‌గా ఉంటాయి. లొకేషన్స్ అయితే చాలా చాలా బావుంటాయి. వీళ్ళు ట్రిప్‌కెళ్తారు. మనం గూడా వాళ్ళతో ట్రిప్‌కెళ్ళిన ఫీలింగొస్తది. అంత బావుంటాయి లొకేషన్స్. సో, ఇదంతా బాగుంది. బట్ కొన్ని నచ్చని విషయాలు గూడా ఉన్నాయి. స్ట్రాంగ్ వుమెన్‌గా దర్శన క్యారెక్టరు చాలా బావుంటుంది. అలాగే సంగీత గారు క్యారెక్టర్ గూడా ఉంటది. ఆమె గూడా చాలా చేసింది. ఆమె ఒక ఫోన్ కాల్‌లో మాట్లాడుతుంది. అక్కడైతే కామెడీ జనరేట్ అవుతుంది. సూపరుంటదది. అయితే వీళ్ళ మధ్య స్ట్రాంగ్ సీన్ ఒక్కటి గూడా లేదనే ఫీలింగొచ్చింది. వాళ్ళ మధ్యనే కాదు, సినిమా మొత్తంలో స్ట్రాంగ్ సీన్సే ఉండవు. ఒక సీన్‌లో అయితే హీరోయిన్ పరదా తీస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ స్టోరీకి. ఆ పరదా తీయటానికి కారణం ఏదైతే ఉందో, అది ఇంకా బాగా చూపించుంటే బాగుండేదనిపించింది. అలాగే బావిలో నుండి హీరోయిన్‌ని కాపాడే సీన్ గూడా అంత క్లారిటీగా చూపించరు. ఇలాంటి చిన్న చిన్నవి చాలా ఉంటాయి. ఆ సీన్స్ అంత స్ట్రాంగ్‌గా లేకపోవడం వల్లే సెకండ్ హాఫ్‌లో కొంచెం ల్యాగ్ ఫీలింగ్ గూడా వచ్చింది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే అందరూ చాలా చేశారు. అనుపమ అయితే జీవించేసింది. వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మన్స్ ఆమెది ఈ మూవీలో. సో, అంతే అండి. మీరు ఒకవేళ మూవీ చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.